భూపాలపల్లి జిల్లాని గంజారహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ సార్ గారి ఆదేశానుసారము పనిచేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో మనకి నిన్న సాయంత్రం యామన్పల్లి గ్రామంలోని శివారులో ఉన్నటువంటి చెరువు దగ్గర ఒక అనుమానిత వ్యక్తి కొంత గంజాయి పట్టుకుని ఉన్నాడన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ముత్తారం ఎస్ఐ మహేందర్ అతని సిబ్బందితో వచ్చి అక్కడ ఆ యొక్క వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకొని విచారించగా అతని పేరు వచ్చేసి గణేష్ ఠాగూర్. ఇతను వచ్చేసి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నలంద డిస్టిక్లోని చెండి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని గౌరీ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ఇంతకుముందు ఇక్కడ గన్పూర్ మండలంలోని చెల్పూర్లో ఒక రైస్ మిల్లో పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో అప్పుడు కూడా అక్కడ పోయిన సంవత్సరం సెప్టెంబర్లో ఇతని దోస్తు అక్కడ ఒక గంజాయి విక్రయించిన క్రమంలో ఇతను అరెస్ట్ చేయడం జరిగిన తర్వాత ఇతను జైలు పోయి తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత మళ్ళా విశాఖపట్నంలోని మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి గంజాయి కొనుక్కొని వచ్చేసి ఇక్కడ ముత్తారం ఏరియాలో ఎక్కువ ధరకు అమ్మాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్రమంలో ఇతని వద్ద నిన్న పట్టుకున్నటువంటి క్రమంలో ఇతని బ్యాగులో చెక్ చేయగా మన 12 కిలోల 765 గ్రాముల గంజాయి దొరికింది. ఇది సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క విలువ 2,55,000 రూపాయలు. ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జిల్లాలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా గంజాయి నమ్మకం కానీ వాడడం కానీ సరఫరా చేయడం కానీ ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీసులకు తెలియాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైనా చేస్తే కూడా కఠిన చర్యలు తీసుకుంటాయని తెలియజేయండి.